అందువల్ల అంటే జగన్ గారు డబ్బులు వేస్తున్నాడని ఇబ్బంది ఉండదన్న. ఇబ్బంది ఉండాలి. మరి దరిద్రంగా బాగానే ఉంది, అభివృద్ధి లేదుగా. మేము మాకు అది మా పని చేసి పెడుతున్నాను. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ జగన్. ఎందుకనండి జగన్ ఏమన్నా అభివృద్ధి కార్యక్రమం చేశారంటారా? అన్ని బాగున్నాయి అన్నమాట. పరిపాలన బాగుందా? బాగా బయట రోడ్లు అవి బాగాలేదు అంటున్నారు. రోడ్లు రాబోయే ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది అనుకుంటున్నామండి. ఇందువల్ల మళ్ళీ చంద్రబాబు గారు కావాలనుకుంటున్నారు. ఎందువల్ల అంటే జగన్ గారు డబ్బులు వేస్తున్నాడని కొంతమంది అదైతే బాగుంటుంది అనుకుంటున్నారు. చదువుకున్న వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ లేదని చాలామంది ఎంప్లాయీస్ కానీ ఎడ్యుకేషన్ పర్సన్ కానీ మొత్తం కానీ చంద్రబాబు రావాలని అనుకుంటున్నారు. మాకు ఆటో ఏ రోడ్డుకి వెళ్ళినా రోడ్డు అనేది సరిగ్గా లేదు. రోడ్లు బాగోలేదు, అస్సలు దరిద్రంగా ఉన్నాయి రోడ్లు అయితే. వేస్తున్నారు, డబ్బులు వేస్తున్నారు, డబ్బుల పరంగా బాగానే వేస్తున్నారు. కానీ మాకు ఏదైనా గోతులు ఉన్న రోడ్డుకి వెళ్తే ఎలింగులు పోతాం, రిపేర్లు జరిపోతున్నాయి. ఏదైనా నో పార్కింగ్ లేకపోతే పుట్టు కేసు 500, 1000 రూపాయలు అలా ఇష్టం కొడుతున్నారు. కేసులు అయితే ఇస్తున్నారు, ఇలా తీసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో రోడ్లు అవి బాగున్నాయి అంటారు. ఆ రోడ్లు వ్యవస్థ బాగుందండి. డబ్బుల పరంగా ఇలా ఇన్ని అయిపోయినా కానీ రోడ్ల వ్యవస్థ అయితే బ్రహ్మాండం. ఎడ్యుకేషన్ అంతా అది అంతా బాగానే ఉంది. సార్ వచ్చే ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? నాకైతే జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుందండి. ఎక్సలెంట్ ఉంది. అభివృద్ధి ఎలా ఉందండి? నెంబర్ 1. అలా ఆయనే రావాలనుకుంటున్నారు. అవును. వచ్చే ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనుకుంటున్నారు? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వాళ్ళకం కనపడుతుంది. జనాలతో ఈ డబ్బులు అనేవి ఎర్రగొట్టు కనపడుతుంది. డెవలప్మెంట్ అయితే లేదు. మా ఆటోల బతుకైతే మరీ అద్దానంగా ఉంది. రోడ్లు అంటారా చెప్పవసరం. మరీ ఇంత ఏ నియోజకవర్గంలో లేవు. మా నియోజకవర్గంలో ఉన్నంత దరిద్రం, మరీ దరిద్రంగా. 10,000 వేస్తున్నాడు పేరుకి, 10కి 4 రెట్లు అవుతుంది సంవత్సరానికి వచ్చేప్పటికి. బాటం వర్క్ మైనర్ రిపేర్లు కాకుండా ఓన్లీ గోతుల రోడ్ల వల్ల ఆయన ఇచ్చే 10,000తో 3 రెట్లు ఎక్స్ట్రా వేసుకుని బాటం వర్క్ ఛార్జెస్ పడుతున్నాయి. ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఈసారి చంద్రబాబు నాయుడు గారు వస్తే కొద్దిగా అభివృద్ధి జరుగుద్ది. మా ఆటోల వాళ్ళకైనా వాళ్ళకైనా కానీ 4 కంపెనీలు వచ్చినాయి అనుకోండి, జీవనోపాధికి ఉంటుంది. ఏ కంపెనీ రాకుండా డబ్బులు ఇస్తే మాత్రం జీవనోపాధి ఉండదుగా. మాకు 10,000 వేయటం అంత అవసరం కాదు. రోడ్లు బాగుంటే 4 కంపెనీలు వస్తే మేమే బతుకుతాం. ఒకళ్ళ మీద ఆధారపడాల్సిన కిరాయిలు ఉంటాయి మాకు. ఇవాళ ఏ స్టాండ్లో బళ్ళు పెట్టుకుని కూర్చోవాల్సిన పరిస్థితి ఉండదు. 4 కంపెనీలు వస్తే మేమే డెవలప్ అవుతాం. 10,000 వేసిన తర్వాత ఆటో వాళ్ళ 10,000 చూసే జనాలకి ఎట్టుంది? ఆటో వాళ్ళ 10,000 అనే పేరే కానీ మాకు లేదు ఇక్కడ. దాని విలువ ₹1 లేదు, తోలకాలు లేవు. అదే 4 కంపెనీలు వచ్చాయనుకో, ఏ ఒకటి ట్రావెలింగ్స్ ఉంటాయి, రోడ్లు బాగున్నాయి అనుకో, గోధులు లేకుండా ఉంటాయి. కొద్దిగా మాకు రిపేర్ ఖర్చులు తగ్గింది. ఈసారి కొద్దిగా చంద్రబాబు నాయుడు గారు వస్తే కొద్దిగా బాగుంటుందని మా ఉద్దేశం. రాబోయే ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? జగన్ ఉంటుంది. ఎందుకని మళ్ళీ జగన్ గారే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు? మేము మాకు అది మా పనులు చేసి పెడుతున్నాడు. పరిపాలన బాగుంది. వచ్చే ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు గారు అయితే బాగుంటుందని నా ఆలోచన. ఇప్పుడున్న జగన్ గారి పరిపాలన బాగానే ఉంది, అభివృద్ధి లేదుగా. నవరత్నాలు బాగానే వేసుకుంటూ వెళ్తున్నారు కానీ అభివృద్ధి అనేది లేదు. చంద్రబాబు గారు వస్తే అభివృద్ధి జరిగిద్దని ఆలోచన అంతే. ఆయన రావాలనుకుంటున్నా, మరి నా ఆలోచన.